మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ముఖ్యంగా రెండు రకాలు. హెమరేజిక్ స్ట్రోక్, ఇస్కెమిక్ స్ట్రోక్ రెండు రకాలు ఉంటుంది అన్నమాట. మనకి గుండె నుంచి రక్తం అనేది మెదడుకి అందుతుంది. సో ఈ రక్తనాళాలు పూడుకుపోవడం వల్ల వచ్చేదాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. సో అట్లాగే రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్లో రక్తం కారితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఏ రకమైన స్ట్రోక్ అయినా మనకి సిమ్టమ్స్ మాత్రం ఒకే రకంగా ఉంటాయి. ఆల్మోస్ట్ మూతి వంకర పోవడము, మాట నత్తిగా రావడము, చెయ్యి కాలు వీక్ అవ్వడము. ఇప్పుడు ఎడం వైపు మనకి స్ట్రోక్ వచ్చింది అంటే బ్రెయిన్లో, కుడివైపు కాలు చెయ్యి వీక్ రావడం అనేది సహజంగా చూస్తాం. అట్లాగే కుడివైపు స్ట్రోక్ వస్తే ఎడం వైపు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెండో విషయం ఏంటంటే ఏ స్ట్రోక్ అయినా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గోల్డెన్ అవర్ అని ఉంటుంది. సో మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా కనిపించి అదే 6 గంటల లోపల మీరు హాస్పిటల్లోకి, సిమ్టమ్స్ మొదలైన 6 గంటల లోపల మీరు హాస్పిటల్కి రాగలిగితే అది గోల్డెన్ అవర్ ఆఫ్ పీరియడ్ కింద కన్సిడర్ చేసి మనకి పూడుకుపోయిన రక్తనాళాలని కరిగిచ్చేయడానికి థ్రాంబోలైసిస్ అనే ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో అది మనము సిమ్టమ్స్ ఎప్పుడైతే తెలిస్తేనే మనం దానికి తగ్గట్టు చేయగలుగుతాం. సో ముఖ్యంగా సిమ్టమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కాలు చేయి వీక్నెస్, లేకపోతే ఓన్లీ చెయ్యి వీక్నెస్, ఓన్లీ కాలు వీక్నెస్, మూతి వంకర పోవడం ఒక్కటే జరగడము, చేతులు నంబ్ అయిపోవడము, ఇలాంటివి ఏమైనా సడన్ గా తెలిస్తే మాత్రం ఆ గోల్డెన్ అవర్ పీరియడ్ లో వస్తే ఇస్కెమిక్ స్ట్రోక్ ని 90% మనం రిజాల్వ్ చేసేసుకోవచ్చు, ఆ థ్రాంబోలైసిస్ అనేది చేసుకోవడం. సో హెమరేజిక్ స్ట్రోక్ కి ముఖ్య కారణంగా మెయిన్ గా చూసుకుంటే మనకి బీపీ. సో బీపీ చాలా మందికి చూపించుకోరు, తెలియదు. కొంతమంది తెలిసినా కూడా కరెక్ట్ గా మందులు వాడరు. సో ముఖ్యంగా బీపీ కంట్రోల్డ్ గా ఉండకపోతే రక్తనాళాలు చిట్లిపోయి బీపీ వల్ల, కంట్రోల్ లేని బీపీ వల్ల హై బీపీ 180, 190 అట్లా బీపీతో ప్రెజెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. 200+ ప్రెజెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అంత బీపీ ఉన్నప్పుడు రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరగడం బ్రెయిన్ లో అనేది జరుగుతుంది. సో అన్నిటికీ సర్జరీ చేస్తామా అంటే అన్ని స్ట్రోక్స్ కి చేయము. డిపెండింగ్ అపాన్ ఎంత సైజ్ ఉంది, ఎంత స్ట్రోక్ ఉంది, ఎంత బ్రెయిన్ ఇన్వాల్వ్ అయి ఉంది, బ్రెయిన్ మీద ప్రెషర్ ఎంత పడుతుంది, బ్రెయిన్ మీద ఒత్తిడి బాగా ఉందా, లేదంటే ఆగచ్చా, మందులతో తగ్గుతుందా, పేషెంట్ ఎలా ఉన్నారు, కండిషన్ ఎలా ఉంది, సిచ్యువేషన్ అంటే ఆయన స్కోరింగ్ సిస్టమ్ అని ఉంటుంది, మెదడుకి సంబంధించి స్కోరింగ్ సిస్టమ్ ఎలా ఉంది. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని ఆపరేషన్ పడే అవసరం ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా ఆపరేషన్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. లేదు మందుల ద్వారా తగ్గుతుంది అనుకుంటే ఐసీయూలో పెట్టి ఆ మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో ఏది ఏమైనా మనం ఫస్ట్ నెగ్లెక్ట్ చేయకూడదు వల్ల బీపీ కంట్రోల్డ్గా ఉంచుకోవడము, మనకి ఏమైనా సిమ్టమ్స్, వార్నింగ్ సైన్స్ ఏవైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎమ్మటే వచ్చి చూపించుకోవడం అనేది చాలా మంచిది. చిన్న స్ట్రోక్స్ వచ్చినప్పుడు చిన్నదాంతో ట్రీట్మెంట్ అయిపోతుంది. మరి అది పెద్దగా అయ్యి సర్జరీ వరకు వెళ్లకుండా మనం అవాయిడ్ చేసే అవకాశం అయితే ఉంది. సెకండ్ థింగ్, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది ఇంకోటి ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ వచ్చేస్తాయి, ఒకసారి చెయ్యి వీక్నెస్ లాగా వస్తుంది, మళ్ళీ సడన్గా ఆ వీక్నెస్ అనేది దానంతనదే తగ్గిపోతుంది. సో అలాంటి పక్షాన వాళ్ళు ఓకే ఇదేమో ఒకసారికి వచ్చింది కదా ఏమీ కాదని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అలాంటిది కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. అంటే పోయే సిమ్టమ్ని ఫ్యూచర్లో పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందనేది ఒక హింట్ లాంటిది కొంతమందికి వస్తుంది అనమాట. సో అలాంటిది ఏమైనా ఉన్నా కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎవాల్యుయేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే బ్రెయిన్కి సంబంధించి రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, సో ఎక్కడన్నా పూడుకుపోయినాయా, లేకపోతే అదే గుండె నుంచి వెళ్ళే రక్తనాళాలు ఇక్కడ మెడల దగ్గర కానీ వెనకాల భాగంలో కానీ ఎక్కడన్నా పూడుకుపోయినాయా, గుండె ఎలా ఉంది, ఎందుకంటే గుండె నుంచి కూడా స్ట్రోక్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళచ్చు, ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం అనమాట. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయనేది అన్ని ఎవాల్యుయేట్ చేసుకుని దానికి తగ్గట్టు మందులు వాడుకుంటే అండ్ గోల్డెన్ పీరియడ్ని యూటిలైజ్ చేసుకుంటే మనకు చాలా వరకు అవాయిడ్ చేయడానికి ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్గా మనం చెప్పేది ఏది, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్, ఇవన్నీ అడిక్వేట్గా మెయింటైన్ చేసుకుంటూ వాటర్ బాగా తీసుకుంటుంటే వీ కెన్ అవాయిడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్.